ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ప్రజాస్వామ్యంలో ప్రజల విజయం సాధిస్తారు. హైకోర్టులో స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుపై వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో విజయం సాధించిన స్థానిక ఎమ్మెల్యే కూనంనేనికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్న పార్టీ నాయకులు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ, ప్రజలు వ్యతిరేకించి ప్రజలు వాడగొట్టినటువంటి జలగ వెంకట్రావు అనే వ్యక్తి వేరే వారి పేరుతోనే కోర్టులో ఆ కేసు వేపించి కోర్టు చుట్టూ తిప్పితే ప్రజలందరూ కూడా ఇక్కడ ఆశీర్వదించి ఒక 30,000 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీకి పంపించినటువంటి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారిని ఆయన్ని ఆ ప్రజల్ని ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారిని రద్దు చేయమని ఆయన ఏదో చిన్న నామినేషన్లో ఏదో రాయలేదని ఆ చిన్నదాన్ని పట్టుకొని కోర్టుకు వెళ్ళిపోయి నానా ఇబ్బందులు పెట్టి దొడ్డిదారిని నేనే మళ్ళీ రెండో దాంట్లో ఉన్నా కాబట్టి, నేను సెకండ్ లిస్టులో ఉన్నా కాబట్టి నేనే ఎమ్మెల్యేని అవుతా, ఆయన కొట్టేస్తున్నారని చెప్పినటువంటి వెంకట్రావు ఇవాళ ఎక్కడ నా తలకాయ పెట్టుకోవాలో పెట్టుకో వెంకట్రావు. చట్టాలు న్యాయం వైపే ఉంటాయి. చట్టాలు చట్టపరంగా న్యాయపరంగా న్యాయం కోసమే చట్టాలు పనిచేస్తాయని, ఇవాళ ఏదైతే అన్యాక్రాంతంగా దొడ్డిదారిన ఎమ్మెల్యే కావాలని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేని అన్యాక్రాంతం చేసి దొడ్డిదారిని వద్దాం అనుకున్నటువంటి వాడికి ఇవాళ ఒక్క కాటికి చెప్పు దెబ్బలాగా ప్రభుత్వం ఇవాళ ఏదైతే చట్టం ఉందో చట్టం న్యాయం వైపే కొట్టేసింది. కాబట్టి ఇవాళ అటువంటి దుశ్చర్యలు, అటువంటి మోసపూరితమైన ప్రయత్నాలు చేసిన ప్రతి ఒక్కరికి ఇటువంటి పరాభమే జరుగుతుందని కోర్టు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకి తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా ప్రజలందరూ కూడా హర్షించాలి. ఇవాళ ఈ తప్పుడు కేసులు పెట్టే వారి పైన ఈ మేధావులు ప్రజలందరూ కూడా తిరగబడాలని తెలియజేస్తా